హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఈ వీడియోలో ఐమ్ గోనా షేర్ ఒక చిన్న సర్ప్రైజ్, మా బాబు కోసం చేసిన ఒక చిన్న సర్ప్రైజ్ షేర్ చేస్తున్నాను. సో వీ బాట్ ఏ కార్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అంటే తను 18 టర్న్ అయ్యాడు ఇయర్. సో మేము ఎప్పటి నుంచో తనకి ఒక డ్రీమ్ కార్ ఒకటి గిఫ్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం, నేను మా హస్బెండ్. సో ఈ వీడియో అదే అనమాట. యాక్చువల్లీ క్రిస్మస్ అయిన తర్వాత షోరూమ్ వాళ్ళు కార్ ఇంటికి డెలివర్ చేస్తామన్నారు, బట్ వీ కుడెంట్ వెయిట్ ఫర్ ఇట్. సో మేమే ఇంకొక ప్లేస్కి వెళ్ళి తీసుకుందామని డిసైడ్ అయ్యాము. అంటే వేరెవర్ దే కుడ్ డెలివర్ నెక్స్ట్ డే. సో అలా మార్నింగే లేచి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 7-7:30కి స్టార్ట్ అయ్యాము. ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ మేము ఎక్కడికైతే వెళ్ళాలో ఆ పాయింట్ దగ్గరే ఇద్దరము టర్న్ అయ్యాము. మీన్స్ కారు ఉన్న ట్రక్ ఒకటి వాళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు, మేము రైట్ టర్న్ తీసుకున్నాము. సో మా బాబుకి అర్థమైపోయింది. సో సర్ప్రైజ్ హీ కుడ్ గెస్. సో మేము పెద్దగా హైడ్ చేయలేకపోయాం అనమాట. సో ఐ కుడెంట్ క్యాప్చర్ మచ్ ఆఫ్ హిస్ రియాక్షన్, ఎందుకంటే తను చాలా చాలా లెస్ ఎక్స్ప్రెసివ్, అసలు ఎక్స్ప్రెషన్సే చూపించాడు. చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇన్సైడ్, బట్ అసలు అదేది బయటికి కనిపించదు అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ గాట్ ద కార్ డెలివర్డ్ టు ఎ డిఫరెంట్ ప్లేస్. సో ఇంటికి రావాల్సిన కార్ బయట ఒక ట్రక్ స్టాప్ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. బట్ వీ వర్ హ్యాపీ బికాజ్ మనకి ఇంటికి డెలివరీ ఎప్పుడు వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పలేదు మనకి. సో ఇట్ కుడ్ టేక్ 1 week ఆర్ మోర్ దెన్ 1 week, ఎందుకంటే ఇదంతా హాలిడే సీజన్ కదా. సో వీ వర్ హ్యాపీ అండ్ ద బాయ్స్ వర్ సో హ్యాపీ. సో వీళ్ళిద్దరే అండి మా పిల్లలు. వన్ రీసెంట్లీ టర్న్డ్ 18 అండ్ వన్ టర్న్డ్ 14. సో వాళ్ళిద్దరికి ఒక 4 years డిఫరెన్స్ ఉంది. సో మై సన్ వాజ్ సో ఎక్సైటెడ్. మీకు ఇక్కడ రియాక్షన్ అర్థమైపోయింది కదా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు అండ్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ మేము నలుగురం ఒకే కార్లో వచ్చాము కార్ పికప్కి. సో కొంచెం దూరం నేను మా బాబు ఇద్దరము డ్రైవ్ చేసాము న్యూ కార్. అంటే యాక్చువల్లీ మా బాబు డ్రైవ్ చేశాడు, నేను పక్కన కూర్చున్నాను. సో అండ్ మా హస్బెండ్ అండ్ మా చిన్న బాబు మా పాత కార్లో వచ్చారు, బ్యాక్ లైక్ మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు, మోర్ దెన్ హాఫ్. సో ఇలా వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కొంచెం ఫుడ్ తిన్నాము. యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, సో మాకు అంత టైం లేకుండా ఉండింది లైక్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేంత. సో వి వెంట్ దేర్, పిక్ ద కార్ అండ్ మధ్యలో ఒక ప్లేస్లో, అంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసాము, బట్ కొంచెం తినేసి వెళ్దాము అన్నట్టు కేఎఫ్సీ దగ్గర ఆగేసి కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఈ పాయింట్ నుంచి పిల్లలిద్దరూ ఒక కార్ షేర్ చేసుకున్నారు. అంటే పిల్లలిద్దరు కొత్త కార్లో వచ్చారు. సో నేను మా హస్బెండ్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాము. సో వెనకాల కార్లో నేనే వీడియో తీస్తూ ఉన్నాను, ముందు వాళ్ళిద్దరు వెళ్ళారు. సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఫీలింగ్ టు బి ఆనెస్ట్. కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు అనే ఇది ఒక పక్కన, అండ్ వీ వర్ ఆల్సో ఫైండింగ్ అ టైమ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నట్టు కూడా ఉండింది. సో ఇట్ వాజ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. యా, సో రిటర్న్ అయ్యేప్పుడు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ రెయిన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా ఫాగీగా ఉండింది. ఇట్స్ నాట్ వింటర్, సమ్మర్ ఇది అయినా కూడా మేము హిల్ మీద డ్రైవ్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే మా ఇంటి నుంచి వెళ్ళడమైనా రావడమైనా హిల్ త్రూ రావాలి. సో ఇలా డ్రైవ్ చేసేటప్పుడు వర్షం పడటం, అది హిల్ మీద వర్షం పడడం, దిస్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇది ఒక రేర్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు ఈసారి. ఎందుకంటే పిల్లలు డిఫరెంట్ కార్లో, మేము ఒక కార్లో, అండ్ కొంచెం టెన్స్డ్ ఉండింది. పిల్లలు ఎలా డ్రైవ్ చేస్తారో, అది కొత్త కార్ కదా. సో అలా మా బాబు డ్రైవింగ్ పర్వాలేదండి, బాగానే ఎక్స్పీరియన్స్డ్, అంటే చాలా క్విక్గా తెలుసుకుంటాడు. సో హీ హ్యాస్ లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది దగ్గర. అంటే హీ స్టార్టెడ్ ఎట్ 16.
సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్ హోమ్. మా స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ రౌండ్ అబౌట్ నుంచి. సో ఇవాళ రబిష్ పికప్ ఉంది, సో ఆల్ బిన్స్ ఆర్ అవుట్ సైడ్. సో ఇలా మా స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వడం కూడా కొంచెం థ్రిల్లింగ్ అని అనిపించింది, విత్ 2 cars అండ్ సమ్ మోర్ మెమరీస్. సో రైట్ ఆపోజిట్ టు మా ఇంటి ముందే ఉందండి రబిష్ ట్రక్ కూడా మేము వెళ్ళేసరికి. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అ లిటిల్ బిట్ అండ్ దెన్ ఎంటర్డ్. దిస్ వాజ్ ఆల్ న్యూ ఎక్స్పీరియన్స్ అండి. అంటే పిల్లలు ఇండిపెండెంట్ అవ్వడము, అండ్ నౌ వీఆర్ ఇన్ 2 different cars. ఇప్పుడు చిన్నప్పుడు మా వెనకాల బ్యాక్ సీట్లో కూర్చునే పిల్లలు ఫ్రంట్ సీట్కి రావడం, అండ్ ఇప్పుడు వాళ్ళ ఓన్ కార్స్ స్టార్ట్ అవ్వడం. మా చిన్న బాబు కూడా ఇంకో 1.5 yearలో డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. సో హీఈస్ ఆల్సో సో ఎక్సైటెడ్. సో పెద్ద బాబు కారు కొనగానే తను ఇప్పుడు ఉన్న పాత కారు నాకే కదా అన్నట్టుగా అడుగుతూ ఉన్నాడు. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఫ్యూ పిక్స్ మేము KFC తినడానికి ఆగినప్పుడు తీసుకున్నాము కొన్ని విత్ కిడ్స్ హస్బెండ్. Hope you enjoyed watching this video. I'll see you in my next video. Thank you. Thank you for watching. Have a nice day. Bye-bye.